హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ నటన ఘటన తపన. కథ రచయిత శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. పట్టాభికి కొంచెం ఊపిరాడినట్టుగా ఉంది. ఆయాసంతో ఉందనిపిస్తోంది. చదువుతున్న పేపర్ పక్కన పడేసి గుబులుగా కుర్చీలోంచి లేచి గది కిటికీలో నుంచి బయటకు చూశాడు. అతని దేహస్థితికి అనుగుణంగానే బయట కూడా గుబులుగానే ఉంది. నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి. ఏ క్షణాన్నైనా వర్ణుడు విజృంభించేలా ఉన్నాడు. మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాసేపటికి కొంచెం సులువుగా అనిపించి గడియారం కేసి చూశాడు. ఉదయం ఉపాహారానికి సమయం అయింది. పండరు పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటికి బయట చినుకులు చప్పుడు వినిపించింది. వాన మొదలైంది కాబోలు అనుకున్నాడు. ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా? కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు తగ్గాయి. చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు కూడా రావడం తగ్గించేశారు. మరి ఇప్పుడు వచ్చింది ఎవరో అనుకుంటూ తలుపు తీశాడు పట్టాభి. తలుపు పూర్తిగా తెరవకుండానే తోసుకుని లోపలికి వచ్చేశాడు పురుషోత్తముడు. సారీ మావయ్య, ఒక్క నిమిషం అంటూ అలెగ్జాండర్తో యుద్ధం చెయ్యాలన్నంత హడావుడిగా బాత్రూంలో దూరిపోయాడు. ఏమాయ్, మీ వాడు మన ఇంటిపైన దండయాత్ర చేసేశాడు. వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలా గట్టిగా అరిచాడు. వంటింట్లో ప్లేట్లో ఉప్మా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థం కాక దండయాత్రలు పాదయాత్రలు అంటూ పాఠాలు చెప్పకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పండి. బడి పంతులు కాకపోయినా పాఠాలు మాత్రం బాగానే చెప్తారు వేటగారంగా అంది ఆమె. వాడేనే నీ మేనల్లుడు శ్రీ పురుషోత్తముడు. వాడా? ఏడి ఎక్కడా? హాల్లోకి వచ్చి కళ్ళే చూస్తూ అడిగింది. ఆపై ఆందోళనగా, వాడిది అసలే త్రిపాద నక్షత్రం. ఈ భాగ్యనగరంలో వాడు తిరగని వాడ, చూడని ఇల్లు అంటూ ఉండదు. ఈ మధ్య కాశీ గయ అంటూ తీర్థయాత్రలు చేసొచ్చి వెళ్ళిపోయిన కరోనాని వెనక్కి తెచ్చాడు. చావు తప్పి కన్నులొట్టపోయినట్టు అయింది వాడికి. వీడిప్పుడు మన ఇంటికి రావటం ఏంటండి? మాస్క్ లేకుండా తలుపెందుకు తీశారు? ముందది తగిలించుకోండి అంటూ గబగబా ఆయనకు ఒక మాస్క్నిచ్చి తనొకటి తగిలించుకుని ప్లేట్లలో సర్దిన ఉప్మాని మళ్ళీ గిన్నెలో వేసేసి మూతపెట్టింది. నిమిషం అన్నవాడు 10 నిమిషాలు అయింది. ఆ బాత్రూంలోంచి బయటికి రాలేదు. ఇంతకీ వీడు ఎందుకు వచ్చినట్టో అన్నాడు పట్టాభి. ఇంకేముంటుంది, మీ రక్తాన్ని పిండుకోవటానికే అయి ఉంటుంది. ఇప్పటికి 3-4 సార్లు రుచి చూపించారు. ఇక కుదరదని చెప్పేయండి. ఇప్పుడు మీరు అరిగిపోయిన సబ్బు బిళ్ళ. 62 ఏళ్ళు మీకు, అది మర్చిపోవద్దు. ఇంకా టింగురంగా అంటూ తిరగక్కర్లేదు. కాస్త ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోండి అంటూ పండరి అంటున్నా విననట్టు నటించాడు పట్టాభి. అమ్మయ్య, కడుపులో గడబడిపోయింది. చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు. ఏమిట్రా, మళ్ళీ రక్తానికేనా? ఈసారి మీ మామయ్య రారు. ఆయన చూడు, రక్తం లేనట్టు ఎలా పాలిపోయారో తెల్లగా. ఇక ఇబ్బంది పెట్టుకో. అయినా అలా వస్తావు, ఇలా బాత్రూంలో దూరుతావు. మా ఇంటికి వచ్చినప్పుడే నీకు కడుపులో గడబడి మొదలవుతా? ఇక్కడికి వచ్చే ముందు ఏం తినొస్తున్నావేంటి? ముందా మాస్క్ పెట్టుకో ఆందోళనగా మేనల్లుడితో అందామె. అదేం కాదత్తయ్య, మామయ్యతో కొంచెం పనుంది. అదే ఓ 50,000. ఓహో, రక్తం పిండుకోవటానికి కాదు, ఏకంగా పీల్చడానికే వచ్చాడన్నమాట. పళ్ళు పటపటలాడించింది పండరి. ఒరే పురు, అంటే అన్నానని కాదు కానీ నీకు పెండ్లయింది, పిల్లలున్నారు. వయసా 40 దాటింది. ఇప్పటికీ స్థిరపడిపోతే ఎలా? ఎన్నాళ్ళు ఇన్సూరెన్స్లు, రియల్ ఎస్టేట్లు, రక్తదానాలు, పరోపకారాలు అంటూ తిరుగుతావు? రిటైర్ అయ్యాక మీ మామయ్యకి వచ్చిన సొమ్ము పైన వచ్చే వడ్డీతో పిల్లల మీద ఆధారపడకుండా బండి లాగేస్తున్నావు. నువ్వు ఇలా వేళకాని వేళ వచ్చి వేలు లక్షలు అడిగితే ఎలా? కరోనాలో కూడా నువ్వు ఇంటింటికి తిరిగావు. ఏం చేస్తావు? నీ వ్యవహారాలు అటువంటివి. తిరిగితే తిరిగావు కానీ నీకు ఆ మధ్య ఒంట్లో బాగుండలేదు. అటువంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావటం? మేమా పెద్దవాళ్ళం అయిపోయాం. నీ నుంచి మాకేదైనా రోగమో రొస్టో అంటుకుంటే ఆదుకునేవారెవరు? కాస్త నిష్ఠూరంగానే అందామె. అయ్యయ్యో అత్తయ్య, ఆ డబ్బు నా కోసం కాదు, అది మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు అయిపోతుంది.
అది సమయానికి రెన్యువల్ చేయించకపోతే పనికిరాదు. అది సంగతి. నేను ఎప్పుడైనా మామయ్య దగ్గర డబ్బు తీసుకున్నానా? నీకు తెలీదు? నాన్న పోయిన దగ్గర నుంచి చూస్తున్నావుగా. నా తంటాలేవో నేనే పడుతున్నా. ఎవరిని చేయి సాచి పైసా కూడా అడగలేదు. ఇక రక్తదానం, పరోపకారం అంటావా? ఆ రెండు నాన్న ఇచ్చిన వరాలు. నాన్న లేడు కదా అని వాటిని వదులుకోలేను. ఇక ఆ పాజిటివ్ కరోనా వ్యాధి ఈ బి పాజిటివ్ కానీ ఏమి చెయ్యదులే. మామయ్యని కూడా ఏం చేయదు. ఎందుకంటే ఆయన రక్తం కూడా బి పాజిటివే కదా. అంతేకాదు, పరోపకారం చేయటంలో మామయ్య తరువాత ఎవరైనా. ఇక రక్తం సంగతి అంటావా? అవసరం పడినప్పుడు ఆసుపత్రి వాళ్ళే ఫోన్ చేస్తారు. నీకు తెలియని విషయం ఏంటంటే ఎవరైనా సరే 65 ఏండ్లు వచ్చే వరకు రక్తదానం చేయొచ్చు. అందుకని నువ్వేం గాబరా పడొద్దని మామయ్య ఇన్సూరెన్స్ కంపెనీకి ఓ 50,000 చెక్ ఇచ్చి ఈ పేపర్ల పైన సంతకం చేసి ఇవ్వండి, మిగతాదంతా నేను చూసుకుంటానన్నాడు పట్టాభితో. సర్లే, కబుర్లు చెప్పడంలో నీ తర్వాతే ఎవరైనా. ఆ ఇన్సూరెన్స్ విషయాల తర్వాత కానీ నీ ఆరోగ్యం సరిగా చూసుకో. మీ మామయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు. ఇక రక్తదానాలు అవి తగ్గించు. కాస్త ఉప్మా తిందురా, వేడివేడిగా ఉందంటూ వంటింట్లోకి వెళ్ళింది పండరి. నా టిఫిన్ అయిపోయింది అత్తయ్య, నేను ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి, మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళాలంటూ చెక్కు తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు. ఎందుకే వాడిని అలా ఆడిపోసుకున్నావు? వాడు ఎప్పుడైనా డబ్బు అడిగాడా? అది నీకు తెలిసి కూడా అంత మాట అనేసావు. పాపం నొచ్చిపోడు. ఆ ఇన్సూరెన్స్లు, హాస్పిటల్ వ్యవహారాలు వాడు చూసుకోబట్టి నీ మోకాల ఆపరేషన్ సవ్యంగా జరిగింది. లేదా హెల్త్ ఇన్సూరెన్స్ గడువు అయిపోతుందన్న సంగతి నేను మర్చిపోయాను. వాడు గుర్తుపెట్టుకుని మరీ వచ్చాడు. వాడు పేరుకు తగ్గట్టు పురుషోత్తముడేనే. అత్యవసరాల్లో ఎంతమందికి రక్తదానం చేశాడు. మీ అన్నయ్యకి ఆ మాయదారి జబ్బేదో వస్తే 20 ఏళ్ళు వాడు రక్తం ఇవ్వటమే కాకుండా నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడు. అలా 3-4 సార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యం వచ్చేలా చేశాడు. కరోనా రోజుల్లోనూ ఇప్పుడును మన మంచి చెడ్డలు చూస్తోంది వాడే కదూ అన్నాడు పట్టాభి. 2 ఏళ్ల పాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసేసింది. మనసుల్ని భయంలో బంధించింది. బ్రతుకు భయం నా చేత అలా మాట్లాడించిందేమో. వాడి మనసు కష్టపెట్టాను. వెర్రివేధవ చిన్నతనంలోనే తండ్రి పోయిన 4 సంసారాన్ని గుట్టుచప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు. ఏంటో మన ప్రమేయం లేకుండా అలా జరిగిపోతాయేమో. దూరం పెట్టాల్సింది వ్యాధిని కానీ మనుషుల్ని కాదని ఎప్పుడు తెలుస్తుందో నాలాంటి వాళ్లకు. లేవండి, ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాం. ఈ పాటిగా చల్లారిపోయి ఉంటుంది. పశ్చాత్తాపం ముంచుకొచ్చింది పండరికి. కొన్ని రోజులు అలా గడిచాయి. ఒకరోజు మా సేవా సమితి నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఎవరికో బి పాజిటివ్ రక్తం కావాలిట. నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు. పురుషోత్తముడు అక్కడే ఉన్నాడట, పండరికి చెప్పాడు పట్టాభి. మళ్ళీ రక్తదానమా? వీల్లేదు. ఈ వయసులో రక్తదానాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగటం మంచిది కాదు. తర్వాత మీ ఇష్టం. చొక్కా వేసుకుని బైక్ తాళం పట్టుకున్న భర్తను చూసి, నా మాట ఎప్పుడు విన్నారు కనుక హాయిగా ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళమంటే వెళ్ళరు. ఇంకా ఆ బైక్ మీదే వెళ్తానంటారు. మీరు వచ్చే వరకు నా భయం నాది. వర్షం రావచ్చేమో, తడవకుండా చూసుకోండి అంది పండరి. నువ్వన్నది నిజమేననుకో, కానీ పురుషోత్తముడికి మాట ఇచ్చానే. వాడు కరుణామయుడు. ఎప్పుడూ 10 మంది శ్రేయస్సే కోరతాడు. ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకోకు అంటూ ఆమెను అనునయించి ఆసుపత్రికి బయలుదేరాడు పట్టాభి. డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చిన పురుషోత్తముడికి పట్టాభి ఎదురు చూస్తూ కనిపించాడు. మామయ్య, నేను ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్యకి మొహం చూపించలేక కడుపులో గడబెడంటూ బాత్రూంలో దూరి సంభాళించుకురావటం నా వల్ల కావటం లేదు. గొంతులో దుఃఖపు జీర అడ్డుపడింది పురుషోత్తముడికి. ఏం చేయమంటావురా? మీ అత్తయ్య అమాయకురాలు. బొత్తిగా లోకజ్ఞానం లేదు. ఎంతసేపు నా గురించిన తప్పనే తప్ప తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు. చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు. వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళ పెళ్ళాలున్నారంటుంది.
మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా. ముఖానికి ఇంత పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బొట్టుతో ముత్తైదు కళ్ళ ఉట్టిపడే మీ అత్తయ్యకు నా అనారోగ్యం గురించి నా అంతటి నేను ఎలా చెప్పనురా? ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకి తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చినట్లే. పట్టాభి గొంతు గద్గదమైంది. కాసేపటికి తేరుకుని, ఒరే పురుషోత్తమా, నా కోసం ఎన్నో చేస్తున్నావు, నాకు మరో సహాయం చేస్తావా? అది నువ్వే చేయగలవులే. మీ అత్తయ్యకి ఎలాగో ఒకలాగా చెప్పు. మామయ్య ఓ భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడని, ఆయన రక్తంలో ఎర్ర కణాలు బలహీనమై రక్త ప్రవాహం సరిగా జరగదని, రాను రాను హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతోందని, శరీరానికి మెదడుకి కావలసిన ఆక్సిజన్ అందదని, ఆయనకి తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందనే విషయం నీ దగ్గర దాచి ఎవరికో రక్తదానం చేయాలనే విషయంతో మామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లి రక్తం ఎక్కిస్తున్నానని, కొన్నాళ్లకు మామయ్య పల్మనరీ హైపర్ టెన్షన్ అనే డిసీజ్తో పరిస్థితి విషమించి ప్రాణం మీదకి వస్తుందని చెప్పి పుణ్యం కట్టుకోరా. నీరు చిప్పిల్లిన కళ్ళతో అంటున్న పట్టాభిని చూస్తూ మ్రాన్పడిపోయాడు పురుషోత్తముడు. తడి కళ్ళను తుడుచుకుంటూ పట్టాభి, ఒరే పురుషోత్తమ, నీకు నాకు ఆ దేవుడు ఒకే రకం రక్తాన్ని, ఒకే రకం దృక్పథాన్ని ఎందుకు ఇచ్చాడంటావు? బహుశా మన మధ్య గత జన్మ బంధం ఏదో ఉండి ఉంటుంది. అది ఈ జన్మతో తీరిపోతుందేమోరా. ఒకవేళ నాకు ఏదైనా అయితే మీ అత్తయ్యని నువ్వే చూడాలి. అంతేకాదు, మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను. దానికి ట్రస్టీగా కూడా నిన్నే పెట్టాను. ఈ విషయం మీ అత్తయ్యకి తెలీదు. నా తదనంతరం కూడా ఆ పిల్లలకి ఎటువంటి లోటు రాకుండా నువ్వే చూడాలి నీరసంగా అన్నాడు. మామయ్య, ముందు డాక్టర్ని కలిసి ఆయన ఏం చెప్తాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి. కనుక ఇలా మనసును బాధ పెట్టే మాటలొద్దు. కొంచెం నీరసంగా ఉన్నావు. నీ ఆరోగ్యం కన్నా ఈ అక్కర్లేని అప్పగింతలు ఇప్పుడు అవసరమా? ఒరేయ్, నాకు ఇప్పుడు ఏమైందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలీదు. ఏదో కొంతమంది అభాగ్యులకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చాడు ఆ దేవుడు. తామరాకు మీద నీటి బొట్టు లాంటిది నా జీవితం. సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలని నా తాపత్రయం. నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోకి వస్తాయి. అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేదు. నా రక్తమే కాదు, నా దృక్పథం కూడా పాజిటివే. నేను ఎప్పుడు బి పాజిటివే. నాకు ఎక్కించే రక్తం కూడా బి పాజిటివే. అది నాకు ఇప్పుడు చాలా అవసరం కదూ, లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి. పట్టాభిని డాక్టర్కి చూపించి రక్తం ఎక్కించడానికి ఏర్పాటు చేసి బయట కూర్చున్న పురుషోత్తం మనసు ఆలోచనలో మునిగింది. మావయ్య, నీకు రావాల్సిన జబ్బా ఇది. ఆ దేవుడు నీకు అత్తయ్యకు అన్యాయం చేశాడు. నీ అనారోగ్యం అత్తయ్యకి తెలియదు అనుకుంటున్నావు, కానీ నా దృష్టిలో నువ్వే అమాయకుడివి. అత్తయ్య కాదు, అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్ళినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుంది. నీకు రక్తం ఎక్కించడానికి తీసుకొచ్చినప్పుడల్లా అత్తయ్య నీ వెన్నంటే వస్తోందని నీకు తెలియదు మామయ్య. ఒకరికి తెలిసింది మరొకరికి తెలియదని మీరిద్దరూ మభ్యపెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను. కళ్ళు మూసుకుని మనసు ఘోషను వింటున్న పురుషోత్తముడు ఎదుట ఎవరో నిల్చున్నట్లు తోచి కళ్ళిప్పాడు. ఎదురుగా అత్తయ్య. పురుషోత్తమా, దూరం నుంచి మీ మామయ్య నువ్వు మాట్లాడుకున్నది వినిపించకపోయినా కనిపించిందిరా. ఆ హావభావాల్లో ఆయన ఔచిత్యమో ఔదార్యమో నాకు కనిపించాయి. మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ మంచి మనసుని. నేను వీసమెత్తెత్తు బాధపడినా ఆయన భరించలేరు. నాకు ఏ కష్టమో కలగకూడదనే తాపత్రయంతో తన అనారోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు. అది మాత్రం నన్ను చాలా బాధ పెడుతోందిరా. నేను ఆయనలో సగమేగా, మరి నా దగ్గర దాపరికం ఎందుకు? ఆయన అనారోగ్యంతో బాధపడవచ్చు, కానీ నేను మాత్రం ఏమీ తెలియని దానిలా నటిస్తూ నాలో నేనే బాధపడాలా? ఇది భావ్యమేనా? భార్యాభర్తల మధ్య వియోగం ఎంత బాధాకరమో ఆయనకు కూడా కాస్త చెప్పకూడదు? పోనీలే, ఆయనకి ఏది అనిపిస్తే అదే చేసి సంతృప్తి పడినాయి. నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు. ఆయన ఆనందమే నాకు కావాల్సింది.
ఆయన ఏం చేయదలుచుకున్నా నేను అడ్డు చెప్తున్నట్లు నటిస్తాను, సరేనా? ఆయన జాగ్రత్త అంటూ వడివడిగా వెళ్ళిపోయింది పండరి. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, ఆ రెండింటి నట్ట నడుమ నీకెందుకింత తపన? ఎక్కడి నుంచో పాట వినిపిస్తోంది. ఈశ్వరుడి తలుపుకు తల్లవంచిన మనోరింపురాన్ని తనువంతా నింపుకున్న ఆ స్త్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.